అయోధ్య, కాశీ, మధుర వంటి గొప్ప గొప్ప దేవాలయాలను ధ్వంసం చేసిన దుండగులు తిరుపతి దేవాలయాన్ని మాత్రం ఎలా వదిలేశారు? ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజాముల పరిపాలనా కాలంలో ఒక్కసారి వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు రాజా తోడర్మల్ వారిని ఎదుర్కొన్నాడు. వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాడు. తర్వాత 1665, 1668 మధ్యలో గోల్కొండ నవాబైన కుతుబ్ షాహీ తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. దానికోసం పెద్ద సైన్యంతో తన సర్దార్ అయిన అలీని తిరుపతి మీదకి పంపాడు. అలీ తన సైన్యంతో తిరుపతి చేరుకొని కొండనెక్కడానికి సిద్ధమవుతుండగా అక్కడ కొంతమంది స్థానికులు తిరుమల చేరుకోవాలంటే వరాహమూర్తి మీదుగా వెళ్లాలని చెప్పారు. వరాహం అంటే పంది అని మనందరికీ తెలుసు కదా. వాళ్ళ మతాచారం ప్రకారం పందిని మహమ్మదీయులు ఎంతో అసహించుకుంటారు. అందుకనే అక్కడి నుంచి అలీ తిరుమల కొండ మీదకి వెళ్లకుండా వెనుతిరిగి వెళ్లిపోయాడని అంటారు. ఆ ప్రాంతాన్నే అలిపిరి అని ఇప్పుడు అంటున్నాం. అలిపిరి అంటే అసలు ఫిరి అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అలీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి అది అలిపిరి కాలక్రమేణా అలిపిరి అయింది. అప్పుడు అలీ అంతటితో ఊరుకోలేదు. చంద్రగిరి దుర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ చంద్రగిరి వైపు నుంచి, అనగా శ్రీవారి మెట్టు వైపు నుంచి తిరుమల కొండపైకి ఎక్కి దేవాలయాన్ని ధ్వంసం చేద్దామని అనుకున్నాడు. అప్పుడు తిరుమలలోని అర్చకులందరూ కలిసి వెళ్లి అలీని కన్విన్స్ చేశారు. ఏమనంటే, ఏటా 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసే బదులు సుల్తానికి మేము జిజియా పన్ను కడతామని అర్చకులందరూ ఆఫర్ చేశారు. జిజియా పన్ను అంటే ఇస్లాం మతాన్ని స్వీకరించకుండా ఇతర మతాలను పాటిస్తున్నందుకు హిందువులు కట్టాల్సిన పన్ను అన్నమాట. ఇది లాభసాటిగా కనిపించడం వల్ల అలీ తిరుమల దేవాలయాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం మానుకున్నాడు. తర్వాత బ్రిటిష్ వారి హయాంలో ఆంగ్లేయులు ఎప్పుడూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా విగ్రహాలను నాశనం చేయడం ఇటువంటి పనులకు పూనుకోలేదు. పైగా ఈ దేవాలయాలన్నీ బంగారు గుడ్లు పెట్టే బాతులుగా వాళ్ళు భావించారు. అందుకని వాటిని సంరక్షించారు. వాటి నుంచి వచ్చే ఆదాయంలో పన్ను మాత్రం వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా తిరుమల తిరుపతి దేవాలయం కాపాడబడింది. తిరుమల తిరుపతి దేవాలయం దుండగుల దాడుల నుంచి తప్పించుకోవడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఏమిటంటే, అయోధ్యలోని రామాలయమైనా, మధురలోని శ్రీకృష్ణ దేవాలయమైనా, లేదా కాశీలోని విశ్వనాథ ఆలయమైనా ఇవన్నీ మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మాత్రం ఎత్తైన కొండ మీద నెలకొని ఉంది. ఆ రోజుల్లో అదంతా అటవీ ప్రాంతం. 7 కొండలు ఎక్కి క్రూర మృగాల బారిన పడకుండా తిరుమల కొండ మీదకి చేరుకోవడం చాలా కష్టం. పైగా ఏనుగులు, గుర్రాలు వంటివి ఏవి అంత సులభంగా చేరుకోలేవు. ఇది కూడా తిరుమల దేవాలయం నాశనం కాకుండా ఉండడానికి ఒక కారణం. అలాగే ఈ దేవాలయానికి ఎప్పుడూ స్థానికంగా ఉండే రాజుల సహకారం, తోడ్పాటు ఉంటూ వచ్చింది. కృష్ణదేవరాయలు వంటి వారు, తోడరమల్లి వంటి వారు, అలాగే నాయక రాజులు వీరందరూ ఈ దేవాలయాన్ని సంరక్షించారు. ఈ దేవాలయానికి నిధులు కూడా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీరంగం దేవాలయానికి కూడా ముష్కరుల దాడి తప్పలేదు. అప్పుడు దేవాలయంలోని మూల విరాట్టును కొంతకాలం పాటు తిరుమలలోనే దాచి ఉంచారు. తిరిగి అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆ రంగనాథ స్వామి మూల విరాట్టుని తిరిగి శ్రీరంగానికి తీసుకువెళ్లారు. ఆ విధంగా ఇతర దేవాలయాలను సంరక్షించడంలో కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతగానో ఉపయోగపడింది. ఓం నమో వెంకటేశాయ.